తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. అఖిల, అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రాసింది, సంగీతం శ్రీ, గానం చిత్ర గారు. గాయం సినిమా నుంచి అలుపన్నది ఉందా? అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తిరిగే నది నడకలకు, మరి మరి మురిగే మది తలపులకు, లలా 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 లలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. నా కోసమే చిలుకై కరిగి ఆకాశమే దిగదాయిలకు, నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు, ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు, కలలను తీరా నా కన్నులతో, లలా 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 లలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని దయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. ఏమైనదో నాలో వయసు, నీవు తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు, ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు, ఎదురుగా నడిచే తొలి ఆశలతో, లలా 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 లలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తిరిగే నది నడకలకు, మరి మరి మురికే మది తలపులకు, లలా 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 లలా. ప్రీ ఫైనల్ స్టేజ్లో ఇలాంటి సాంగ్ సెలెక్ట్ చేస్తే డెఫినెట్గా కాంపిటేటివ్ స్పిరిట్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. అయితే నువ్వు పాడిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే తప్పుని తప్పులాగా తెలియకుండా మేనేజ్ చేయడం. అది చాలా చాలా మంచి ఆర్ట్. అది స్టేజ్ మీద పాడేటప్పుడు యూజువల్గా తప్పు చేసాము అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది పట్టించుకోకుండా ఆ ఒక్కటి తప్పు అయినా నేను రెస్ట్ ఆఫ్ ది సాంగ్ న్యాయం చేస్తాను అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది నాకు నచ్చింది. కీప్ ఇట్ అప్. చాలా గిఫ్టెడ్ వాయిస్ అమ్మా నీకు, మంచి ఎక్స్ప్రెసివ్ వాయిస్, చెస్ట్ వాయిస్, హెడ్ వాయిస్ అంటారు. దాంట్లో నువ్వు చాలా బ్యూటిఫుల్గా ట్రావెల్ అవుతుంది నీ వాయిస్. అది విత్ ఎక్స్ప్రెషన్తో
నువ్వు అడగకుండానే నీ వాయిస్ మోల్డ్ అవుతుంది. అది నీకు పెద్ద గిఫ్ట్. అట్లా బేస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయి, చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇంతకు నువ్వు చేసిన తప్పేంటి అని చెప్పి రెండో చరణం అంటే నా కోసమే అని మొదలు పెట్టాను, కానీ అది నీ చూపులే అది పాడకుండా నా కోసమే మొదలుపెట్టి తర్వాత తడిపే వరకు నేను పాడలేదు. తర్వాత ఏమైనదో నాలో అంటే ఆ రికవరీ కోసం 2 words పాడలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేస్తున్న ఫ్యాక్టర్ ఒకటే, ఎదురుగుండా పేపర్. అది లేనున్నాళ్ళు మీరు ఈ తప్పులు అసలు ఎవరు చేయలేదు, చక్కగా అన్ని గుర్తుపెట్టుకొని పాడేశారు. ఆ పేపర్ పెట్టేటప్పటికి ఒక చిన్న డిస్ట్రాక్షన్ అయినా కూడా సరే, అటు కదిలినా వేరే ఆలోచన తళుకుమన్నా సరే మన దృష్టి ఫోకస్ అవుతుంది అనమాట. బట్ ఆయన అన్నట్టుగా అది ఆ సమయస్ఫూర్తి చాలా ముఖ్యం, దాన్ని ఎలా మేనేజ్ చేస్తామన్నది బ్యూటిఫుల్లీ మేనేజ్డ్. టఫ్ సాంగ్ యాక్చువల్గా, ఎందుకంటే చాలా బాగా చేశాడు శ్రీ. వాడు చాలా చిన్న వయసులో మనల్ని అందరిని వదిలి వెళ్ళడం చాలా బాధాకరం. నాకు అన్నయ్య లాంటి వాడు చక్రవర్తి, వీడికి తండ్రి లాంటి వాడు, వాడి బిడ్డ అతను శ్రీ చాలా బాగా చేశాడు. అండ్ సీతారాం శాస్త్రి శ్రీకి ఎంత సపోర్టివ్గా ఉండేవాడో నాకు బాగా తెలుసు. అతను కొన్ని సినిమాలు కూడా ఇప్పించాడు, బాగా చేస్తాడు అబ్బాయికి ఇవ్వండి అని. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రైటర్ సీతారాం శాస్త్రి. ఒక్కోసారి పైకి వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పైకి వెళ్తున్నప్పుడు ఒక్క చరణంలో మాత్రం, బట్ యువర్ మేనేజింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. వీడన్నది జ్ఞాపకం పెట్టుకో, బికాస్ యువర్ వాయిస్ ఈజ్ యాక్చువల్లీ సోప్రానో, ఎక్కువగా పై స్థాయి ఉన్నదన్నమాట. అండ్ మిడ్స్ వరకు బాగుంటుంది, లోగా కూడా రావడానికి ప్రాక్టీస్ చేయాలి. ఇది లోయెస్ట్ నోట్ అనుకో నువ్వు. ఎంతసేపు సస్టైన్ చేయగలగో ప్రాక్టీస్ చేయదాన్ని. అంటే ఏం లేదు, యాక్చువల్గా డిఫికల్ట్ పార్ట్ ఇన్ సింగింగ్ ఎ లోవర్ నోట్ ఈస్ హౌ వీ కెన్ పుట్ మోర్ ఎయిర్ ఇన్ టు ఇట్. పైన పాడుతున్నప్పుడు గట్టిగా పంచి ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. లోవర్ నోట్ పాడుతున్నప్పుడు ఎక్కువ గాలిపోయాలి, అది చాలా కష్టం. ఆ మిషనరీ మన ఇంట్లో ఉంది, మన ఒంట్లో ఉంది, దాన్ని మేనేజ్ చేయడం కష్టం. అది కొంచెం ఎక్కువగా ఓపెన్ చేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది, తక్కువ ఓపెన్ చేస్తే అసలు వినపడదు. అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. లోవర్ నోట్స్ని అంటూ ఆటో రిక్షాలో వస్తుంది ఒకసారి. ఆటో రిక్షా చూసావు ఇండియాలో? వెళ్తూ ఉంటాయి, అలా వచ్చిన సౌండ్ పర్వాలేదు, ప్రాక్టీస్ చెప్పి. ఈ ఆటో రిక్షా అన్నమాట నేను చిత్ర గారికి ఒక కోడ్ లాగా చెప్పాను ఆవిడకి ఈ చిలిపితనం ఏదైనా కొంచెం ఇలాంటివి రావాలంటే ఆవిడ వచ్చేది కదా, సిగ్గుపడేది పాడడానికి. అక్కడ ఒక ఆటో రిక్షాను వేసుకోమ్మా అనేవాడు నేను, ఏఆర్ అని. అది ఏంటి ఆటో రిక్షా సౌండ్ ఎలా వస్తుందంటే ఆవిడ ఆలోచించేది, దరి తానా తననో అది కావాలి, అది ఆటో రిక్షా అని రాసుకునేవాడు అన్నమాట. సో షీ కాట్ అప్ విత్ దట్ అండ్ షీ యూస్ టు. రాగానే అడిగేది, ఈ పాటలో ఆటో రిక్షా ఎక్కడైనా ఉందా గురువుగారు అనేది. చూద్దాం ఎక్కడైనా ఉందో పాట చూశాక కానీ. సో ఇవన్నీ కోడ్స్ అండ్ హౌ ఇట్స్ ఎ టెక్నిక్. సింగింగ్ ఎ సినిమా సాంగ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ టెక్నిక్. How you present it. Once you make a mistake, you try to learn it again by that mistake. So one got to make mistakes. That's only through mistakes we can learn. No velra talli. ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. I love you.